ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇది చూడడానికి ఒక సాధారణమైన ఫోటోలాగానే కనిపిస్తుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా నవ్వుతున్నారు. వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. కానీ ఎప్పుడైతే దీన్ని మనం జూమ్అవుట్ చేసి చూస్తామో ఇప్పటి వరకు ఈ ఫోటో పట్ల కలిగిన అభిప్రాయం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పటి వరకు ఇదొక హ్యాపీ ఇమేజ్ లాగా కనిపించింది. కానీ ఈ ఇమేజ్ని జూమ్అవుట్ చేసి చూసిన తర్వాత మనకి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఈ ఫోటోలో లెఫ్ట్ సైడ్ చూస్తే ఏదో ఒక వింత ఆకారం వేలాడుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది ఏంటి? అది దయ్యమా లేదా మన మనుషుల శరీరమా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులకు ఈ ఆకారం దగ్గరగా ఉన్నా సరే వాళ్ళు ఎందుకు స్పందించలేదు? వాళ్ళు దాన్ని గుర్తించలేదా లేదా అది వాళ్ళకి కనిపించలేదా? యాక్చువల్గా ఈ ఫోటో వెనుక ఒక కథ ఉంది. దీని గురించి రీసెర్చ్ చేస్తున్న సమయంలో బయటపడిన విషయాలను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ ఫోటో గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్గా 2009లో ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ ఇమేజ్ని ligoti.net అనే వెబ్సైట్లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. ఈ వెబ్సైట్లో దీని గురించి కొంత సమాచారం దొరికింది. ఈ ఇమేజ్ యొక్క పూర్తి పేరు వన్ ఫ్యామిలీ విత్ హ్యాంగింగ్ మ్యాన్. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసిన వ్యక్తి దీని గురించి ఎటువంటి ముఖ్యమైన సమాచారం రాయలేదు. ఈ వెబ్సైట్లో మనకి కేవలం ఈ ఫోటో యొక్క సైజ్ గురించి, దాని డైమెన్షన్స్ గురించి, దానికి వచ్చిన వ్యూస్ గురించి మాత్రమే సమాచారం లభిస్తుంది. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది లేదా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల పేర్లు ఏంటి అనే సమాచారం ఇందులో లేదు. అసలు వీళ్ళు నిజమైన మనుషులేనా లేదా ఏదైనా సాఫ్ట్వేర్ ద్వారా తయారు చేసిన ఫోటోనా అని ప్రతి ఒక్కరూ సందేహపడ్డారు. ఇది ఎడిట్ చేసిన ఫోటో కూడా అయ్యుండొచ్చు. కానీ 2009 తర్వాత ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోటోని చాలా దీనంగా పరీక్షించారు. ఈ ఫోటోని సరిగ్గా గమనిస్తే ఇందులో పై 2 మూలలు డార్క్ కలర్లో ఉన్నాయి. యాక్చువల్గా ఎడిటింగ్లో విగ్నెట్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దాని ద్వారా మనం ఏ ఫోటోలో అయినా మూల భాగాలని ఈ విధంగా డార్క్గా చేయవచ్చు. ఈ ఇమేజ్ని చూస్తే ఇందులో కూడా ఆ ఎఫెక్ట్ని ఉపయోగించినట్టుగా ఉంది. ఒకసారి ఇమేజ్ని పూర్తిగా తిప్పితే ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వింత ఆకారం పైన ఒక వస్తువు ఉంది. అది చూడడానికి ఒక క్లిప్పులాగా లేదా పెన్నులాగా ఉంది. అయితే ఇప్పటి వరకు కనిపెట్టిన విషయాలన్నీ ఇది ఖచ్చితంగా ఎడిటింగ్ ఫోటో అనే సూచిస్తున్నాయి. కానీ ఇదంతా కేవలం మనం వేసిన అంచనాలు మాత్రమే. అసలు ఈ ఫోటో ఎవరు అప్లోడ్ చేశారు, ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు అన్న విషయాల గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. అయితే ఈ ఫోటో గురించి చాలా మంది 3-4 సంవత్సరాల వరకు చర్చించుకుంటూనే ఉన్నారు. కానీ 2013లో ఒక అజ్ఞాత వ్యక్తి దీని గురించి ఒక కథని playground.ru అనే వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. దాని ప్రకారం ఈ కుటుంబం పేరు కూపర్ అని తెలిసింది. యాక్చువల్గా వీళ్ళు టెక్సాస్లో ఒక కొత్త ఇల్లుని కొనుక్కుని అందులోకి వెళ్లారు. అయితే ఈ గృహప్రవేశాన్ని వాళ్ళు ఫోటోలు తీయించుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకనే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నిజానికి ఆ టైంలో డిజిటల్ కెమెరాస్ లేవు. ఒక ఫోటోని తీయించుకున్న తర్వాత అది బయటికి రావాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. వీళ్ళు కూడా ఫోటో కోసం చాలా రోజులు వెయిట్ చేస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు దిగిన ఫొటోస్ అన్నిటినీ తెచ్చుకున్నారు. ఒక్కొక్క ఫోటోని గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఫోటోను కూడా చూశారు. అయితే ఈ ఫోటోని చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఫోటో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ వింత ఆకారం కనిపించలేదు. కానీ ఫోటోలో మాత్రం ఆ ఆకారం కనిపించడంతో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. చాలామంది ఇది ఆ ఇంటి పాత యజమాని యొక్క ఆత్మ అని చెప్తున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఈ కథ వల్ల ఈ ఫోటో గురించి ఇంకా ఎక్కువగా కన్ఫ్యూజన్ మొదలైంది. నిజానికి ఈ కథ ప్రకారం ఈ ఫోటోని 1950లో తీశారు. ఆ సమయంలో ఎడిటింగ్ టెక్నాలజీ లేదు. అలాగే ఫొటోస్ కోసం ఎటువంటి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ కూడా లేదు. దీంతో ఈ ఫోటోని ఎడిట్ చేయలేదని, ఇందులో ఉన్నది నిజంగానే దయ్యమని ఎంతో మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ 1950లో అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టెక్నాలజీ లేకపోయినా ఫొటోస్ని ఎడిట్ చేయడానికి ఒక పద్ధతి ఉండేది. ఆ టెక్నిక్ పేరు డబుల్ ఎక్స్పోజర్. ఈ పద్ధతి ద్వారా ఒకేసారి 2 ఫోటోలను కలిపేయవచ్చు. దీనివల్ల మనకి 2 ఫోటోలు ఒకే ఫోటోలో ఉన్నట్టు కనిపిస్తాయి. కూపర్ ఫ్యామిలీ యొక్క ఫోటోలో ఇదే టెక్నిక్ని ఉపయోగించి ఉంటారని కొంతమంది నిపుణులు చెప్పారు. డబుల్ ఎక్స్పోజర్ టెక్నాలజీ వాళ్ళు కావాలని ఉపయోగించి ఉండవచ్చు లేదా పొరపాటున ఉపయోగించి ఉండవచ్చు. కానీ ఇది నిజమని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ రహస్యాన్ని సాల్వ్ చేయడానికి మైక్ వెస్ట్ అనే వ్యక్తి ఒక వెబ్సైట్లో ఫోరంని మొదలుపెట్టాడు. ఈ రహస్యాన్ని సాల్వ్ చేయడానికి ఇక్కడ చాలా మంది ప్రయత్నించారు. కొంతమందేమో ఇక్కడ వేలాడుతున్న శరీరం అబ్బాయిది కాదు అని, అమ్మాయిదని చెప్తున్నారు. ఒకసారి ఈ ఫోటోని సపరేట్గా చూడండి. ఇందులో ఒక అమ్మాయి నుంచొని పోజ్ ఇస్తున్నట్టుగా ఉంది. అమ్మాయిల పోజ్ని ఉపయోగించి ఈ విధంగా ఎడిట్ చేసి ఉండవచ్చని కొంతమంది చెప్పారు.
అయితే ఫోరంని మొదలుపెట్టిన 3-4 నెలల తర్వాత కూడా దీని గురించి ఎటువంటి సమాచారం బయటపడలేదు. కానీ 2015 మే 18న ఫోరంలోకి ఒక కొత్త యూజర్ జాయిన్ అయ్యాడు. అతని పేరు రాబర్ట్ కూపర్. ఈ ఫోరంలో అతను ఒక ట్వీట్ చేస్తాడు. మా అన్నయ్య ఎప్పుడైతే ఈ లింకు పంపించాడో అప్పుడు నేను దాన్ని ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్లో ఉన్న ఫోటోని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మేమే. దీన్ని 1959లో తీశాము. నా దగ్గర ఇలాంటి ఫోటోలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ ఫోటో లేదు. మా అమ్మకి బాగా లేని ఫొటోస్ అంటే ఇష్టం లేదు, అందుకే చాలా వరకు ఫోటోలని పడేసింది. కానీ కొన్ని ఫోటోలు నా దగ్గరే ఉన్నాయని చెప్పాడు. దీంతో పాటు అతను తన ఇంటి పేరు కూపర్ కాదని కాపర్ అని, ఈ ఫోటో గురించి వైరల్ అవుతున్న కథలని పచ్చి అబద్ధాలని చెప్పాడు. ఒకవేళ రాబర్ట్ చెప్పిన విషయాలు నిజమైనట్లయితే ఈ మిస్టరీ సాల్వ్ అయినట్టే. కానీ మనం అతని మాట ఎందుకు నమ్మాలి? ఎవరో ఒక వ్యక్తి ఫోరంలో జాయిన్ అయి ఇది నా ఫ్యామిలీ ఫోటో అని చెప్తే ఎందుకు నమ్ముతారు? అయితే ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి మైక్ వెస్ట్, మీరు నిజంగానే ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులని మాకు నమ్మకం కలగాలి అంటే మీ దగ్గరున్న పాత ఫొటోస్ని పంపించండి. అప్పుడే మీరు చెప్పినది నిజమని ప్రతి ఒక్కరూ నమ్ముతారు అని చెప్పాడు. అయితే దీని మీద రాబర్ట్ కూపర్ రిప్లై ఇస్తూ ఇంకొక ఫోటోని మీకు పంపిస్తే దాన్ని కూడా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసే అవకాశం ఉంది. ఇవి మా ఫ్యామిలీకి చెందిన ప్రైవేట్ ఫోటోలు, అందుకని నేను వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించడానికి సిద్ధంగా లేనని చెప్తాడు. అయితే మైక్ వెస్ట్ ఏదో ఒక విధంగా రాబర్ట్ కూపర్కి నచ్చజెప్పి అతని నుంచి ఒక ఫోటోని సేకరిస్తారు. అయితే అతను పంపించిన ఫోటోని ఇంకా ఈ పాత ఫోటోని పక్కన పెట్టి చూసినట్లయితే 2 ఫోటోలో ఉన్న పిల్లలు ఒకళ్ళే అని క్లియర్గా తెలుస్తుంది. అలానే 2 ఫోటోలున్న క్యాండిల్స్ కూడా ఒకేలా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక చిన్న కప్ కూడా కనిపిస్తుంది, అది కూడా ఒకేలాగా ఉంటుంది. దీంతో రాబర్ట్ కూపర్ చెప్పిందంతా నిజమేనని అర్థమైంది. ఇది నిజంగానే రాబర్ట్ కుటుంబానికి చెందిన ఫోటో. కానీ ఇందులో వేలాడుతున్న ఆకారం నిజంగానే దయ్యమా? అసలు 1959లో ఏం జరిగి ఉండవచ్చు? నిజానికి వీళ్ళు కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఫోటోలు తీసుకుని ఉంటారు. అయితే అందులో చాలా వరకు ఫోటోలు రాబర్ట్ అమ్మకి నచ్చగా ఆమె ఆ ఫోటోలను బయటపడేసి ఉండవచ్చు. ఆ తర్వాత ఈ ఫోటో వేరే వారికి దొరికి ఉంటుంది. అయితే అతను చాలా సంవత్సరాల వరకు వాళ్ళు ఈ ఫోటోని జాగ్రత్తగా దాచుకున్నారు. ఆ తర్వాత ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా వచ్చింది. అప్పుడు అతను తన దగ్గరున్న ఈ ఫోటోని ఎడిట్ చేసి ఉండవచ్చు. ఇదంతా కూడా నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఈ ఫోటోని 1959లో తీశారు, కానీ ఈ ఫోటో 50 సంవత్సరాల తర్వాత 2009లో బాగా ఫేమస్ అయింది. ఒకవేళ ఈ ఫోటోలో ముందుగానే ఆ వేలాడుతున్న ఆకారం ఉన్నట్లయితే అది 1959లోనే బాగా ఫేమస్ అయ్యేది. కానీ 2009లో ఇది వైరల్ అయింది. కానీ ఈ ఫోటోని ఎవరు ఎడిట్ చేశారనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇదే కూపర్ కుటుంబానికి చెందిన ఈ ఫోటో యొక్క రహస్యం. ఫ్రెండ్స్, ఇది నిజంగానే ఎడిటింగ్ చేసిన ఫోటో అయ్యుండొచ్చా, లేదా నిజంగానే ఇందులో దయ్యముందా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.